వెల్కమ్ టు లోకల్ న్యూస్. నిన్న ఏదైతే అసెంబ్లీ వేదికగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ గొంతుగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షగా నిన్న అసెంబ్లీలో వారు మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు ప్రత్యేకంగా 2,70,000 హౌసెస్ ని దాని కింద మీరు తీసుకోవాలన్నప్పుడు దాని గురించి మెన్షన్ లేదు. మరి అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్స్టైల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి గారిని కోరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇవ్వాలంటే వారి స్పందన చూసి తప్పుడు వస్తుందని ఆలోచన చేస్తాం. దాంట్లో కూడా ఈరోజు ఈ బడ్జెట్ ప్రస్తావన లేకపోవడం, అదేవిధంగా ఈరోజు మేము ఇంతకుముందే చెప్పాం ఇండస్ట్రియల్ కారిడార్స్ తెలంగాణ విషయం. మేము ఇంకో ముందుకు అడిగేసి సింగరేణి ప్రాంతానికి సంబంధించి సింగరేణి ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ప్రస్తావన కూడా వారి ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ ప్రస్తావన కూడా లేదు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ శాసనసభ వ్యవహారాల మంత్రిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో గలమెత్తడం జరిగింది. దానికి సంబంధించిన స్పెషల్ ఫోకస్ స్పెషల్ బులెటిన్ కూడా మనం ఈ న్యూస్ లో చెప్పడం జరిగింది. ఇకపోతే మార్నింగ్ న్యూస్ లో అయితే నిన్న మంత్రిని మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రిని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఐలి ప్రసాద్ గారు, అదేవిధంగా మంత్రిని మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అహింస గురించి మాజీ ఎమ్మెల్యే మాట్లాడడం విడ్డూరం, 100% రైతు రుణమాఫీ చేసి తీరుతాం, కాంగ్రెస్ పార్టీ రైతుల కళ్ళల్లో ఆనందం నింపింది. పాత్రికేయ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్. నిన్న మంతని మండలానికి సంబంధించిన సీనియర్ నాయకులు ఐలి ప్రసాద్ గారు అయితేనేమి, ఒడ్నాల సీనన్ అయితేనేమి, నరసింహారావు గారు అయితేనేమి, కుడుదల వెంకన్న అయితేనేమి, నూకల బానయ్య అయితేనేమి, గోటికారి కిషన్ అయితేనేమి, మంత్రి సత్యం అయితేనేమి, పేరవేన్ లింగయ్య అయితేనేమి, రాజశేఖర్ అయితేంది, మోహన్ అయితేంది, బూడిద శంకర్ అయితేంది, సురేష్ అయితేంది, కిష్ట అయితేంది, మిగతా అందరు నాయకులు నిన్న మాజీ కమాన్పూర్ మండలానికి సంబంధించిన మాజీ జెడ్పీటీసీ మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పుట్టా మధుపై తను చేసిన ఏవైతే చెవిలోపు కార్యక్రమానికి సంబంధించి సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆగస్టు 15 వరకు మంత్రి మండలానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ ప్రక్రియ నడుస్తుంది. రుణమాఫీ స్టార్ట్ కాగానే కాలేదని ఎందుకు తొందరపడతా ఉన్నావు? రెండవది, నువ్వు ఏదైతే చెప్తున్నావో జీవో నెంబర్ 567కు సంబంధించి అన్యాయం జరిగిందని జీవో నెంబర్ 567 అంటే ఏంటో నీకు తెలియకపోతే మంత్రి మండల కాంగ్రెస్ నుంచి నీకు కాపీ పంపిస్తాం. దాంట్లో ఏముందంటే సూటిగా స్పష్టంగా ఒకే కుటుంబానికి సంబంధించి ఇరువురు గనక 2 లక్షలు లోన్ తీసుకుంటే ఒక కుటుంబానికి 2 లక్షలు వర్తింపజేసే కార్యక్రమం నడుగుతా ఉంది. ఇకపోతే రెండవది, ఏదైతే దొంగ పాస్బుక్లతోటి అంతకుముందు ఏదైతే దొంగ పాస్బుక్లతోటి కొంతమంది ఏదైతే లోన్లు తీసుకున్నారో వారికి సంబంధించి వారు ఆర్థికంగా ఉండి కూడా ప్రభుత్వాన్ని మోసం చేయాలన్న లక్ష్యంతో కక్షపూరితంగా మోసపూరితంగా నకిలీ పాస్బుక్లతో తీసుకున్న వారికి లోన్ మాఫీ కాదు అంటుంది. మరి చెప్పయ్యా, అదే కదా ఒక షుగర్ ఫ్యాక్టరీ పేరు మీద 19 కోట్లు రైతులు తీసుకున్నట్టు షుగర్ ఫ్యాక్టరీ తీసుకుంది. అటువంటి వాటిని ఏరి పారేయడం కోసం జీవో నెంబర్ 567 పెట్టింది. ఇకపోతే వడ్ల గురించి రైతుల గురించి మాట్లాడుతున్నావు కదా, గడిచిన 10 సంవత్సరాల కాలంలో ప్రతి వడ్ల బస్తా మీద 5 నుంచి 8 కిలోలు ఒక క్వింటాలకు మీరు తూకం కింద కట్ చేసిర్రు. మేము అలా చేయట్లేదు కదా, ఎందుకు ఊరికే ఎగిరెగిరి పడతా ఉన్నావు? ఏదన్నా మంత్రిని ప్రజల మేలు కోసం పనిచేయి, ఇలా చిల్లర మాటలు మాట్లాడద్దు అని చెప్పి మంత్రి మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కొద్దిలా పుట్టా మధుకు జ్ఞానోదయం కలగాలని ఆయనే చెవులో పువ్వు పెట్టుకొని ఆయన చుట్టూన్న వాళ్ళందరికీ చెవులో పువ్వులు పెట్టి ఆయన చుట్టూన్న వాళ్ళందరూ కలిసి ఆయనకు చెవులో పువ్వు పెట్టి మొత్తం మీద ఈ చెవులో పువ్వు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేసినందుకు మీకు జ్ఞానోదయం కావాలి, చెవులో పువ్వు కాదు మీ మనసులో జ్ఞానోదయం కలగాలని మంత్రి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కమాన్పూర్ మండలానికి సంబంధించి జూలపల్లి గ్రామంలో ఏదైతే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా సానా రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా నల్లవెల్లి శంకర్ గారు, వారి ఆధ్వర్యంలో డాక్టర్ విజయ్ కుమార్ గారు, వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్కు సంబంధించి
ఎవరైతే నిరుపేదలుండి కంటి సమస్యలకు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో వారికి సంబంధించి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కమాన్పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలో 10 గంటల నుండి 1 వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, నల్లవేలి శంకర్ గారు, విజయ్ కుమార్ గారు తెలపడం జరిగింది. వారికి ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఆపరేషన్ అయిన అవసరమైన వారిని గుర్తించి రేకుర్తి ఆసుపత్రికి బస్సులో తీసుకెళ్లడం జరుగుతుందని, ఆపరేషన్ చేయించుకునే వారు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, చెద్దరు, ప్లేటు, గ్లాసు, పరీక్షల నిమిత్తం 220 రూపాయలు తీసుకొని రావాలని వారు కోరడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం. లయన్స్ క్లబ్ సభ్యులకు, కమాన్పూర్ మండల లయన్స్ క్లబ్ సభ్యులకు అందరికీ వైనాల న్యూస్ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఈ ఏదైతే ఈ వార్తలు ఇంతటితో ముగిస్తున్నాం.